నమస్కారం. ఏపీ జర్నలిజం ఛానల్కి స్వాగతం. మరి కొద్ది రోజుల్లో పోలింగ్ జరగబోతోంది. సో భారతదేశానికి సంబంధించినంత వరకు ఈ సార్వత్రిక ఎన్నికలు ఒక పండుగగా జరుపుకుంటున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అత్యధిక మంది కోట్ల సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే 3 దశల పోలింగ్ పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఒక విషయం గమనించాలి. కారణం ఏంటంటే ఈసారి కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారి యువత సంఖ్య ఎక్కువగా ఉంది. పలువురు యువకులు ఓటు విలువ తెలుసుకుని 18 సంవత్సరాలు నిండిన వారందరూ కూడా కొత్తగా ఓటుని నమోదు చేసుకున్నారు. ఆ యువకులు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఏకైక సాధనం, ఆయుధం ఓటు హక్కు మాత్రమే. ఇది భారత రాజ్యాంగం ఒక రాజకీయ హక్కుగా ప్రతి పౌరుడికి కల్పించిన అంశం. భారత పౌరుడు అనిపించుకోవడానికి ఓటు హక్కు కలగడమే. ఎందుకంటే ఆ రాజకీయ హక్కులు, పౌర హక్కులు ఉంటేనే అతన్ని పౌరుడిగా భావిస్తారు. పుట్టుకతోనే ప్రతి వ్యక్తికి పౌర హక్కులు ఉంటాయి. రాజకీయ హక్కు అనేది భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వస్తుంది. ఎప్పుడైతే ఒక ఓటు హక్కు మనం కలిగి ఉన్నామో అది మన రాజకీయ హక్కు. ఆ రాజకీయ హక్కుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ జరపాల్సిన బాధ్యత యువత పైన ఉంది. సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఎంచుకోవడము, సమర్థవంతమైన నాయకుడిని ఎంచుకోవడము, ఈ విషయంలో ఓటు హక్కు అత్యంత కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటి అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ రోజున బద్దకించకుండా ఈ ఓటు హక్కు ఒక గురుతర బాధ్యతగా భావించి ప్రతి యువకుడు కూడా తప్పనిసరిగా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కును వినియోగించుకునే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి ప్రలోభాలకి లోను కావద్దు. రాజకీయ పక్షాలే కావచ్చు, అభ్యర్థులే కావచ్చు, పలు రకాల ప్రలోభాలు గురి చేస్తారు. అది డబ్బు రూపం కావచ్చు, వస్తు రూపం కావచ్చు, లేదా ఇతరత్ర కుల రూపం కావచ్చు, మతం రూపం కావచ్చు. వీటన్నిటికీ అతీతంగా ఓటరు బాగా ఆలోచించి తమకి సమర్థవంతమైన నాయకుడు ఎవరు అనుకుని అతనికి మాత్రమే ఓటు వేయాలి. అదేవిధంగా ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఎవరు వాహన సౌకర్యం కల్పించినా అంగీకరించవద్దు. తమకి తాముగా పోలింగ్ బూత్కి వెళ్ళండి. అక్కడ క్యూ లైన్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వెనక్కి రావద్దు. ప్రస్తుతం ఎండాకాలం, మండు టెండలు ఉన్నాయి. అయినా సరే ఎండకి భయపడో లేకపోతే బద్దకించో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేస్తే, ఒక్క ఓటే కదా అని ఆలోచిస్తే అది మొత్తం భారతదేశ రాజకీయ భవిష్యత్తుని, ఈ రాజకీయ భవిష్యత్తు పైనే ఆర్థిక భవిష్యత్తు, సామాజిక భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న విషయం మీరు మర్చిపోవద్దు. క్యూ ఉన్నా, ఎండ అనిపించినా అక్కడ పోలింగ్ కేంద్రం దగ్గర ఏర్పాట్లు చేస్తున్నారు. టెంట్లు వేస్తారు, మంచినీటి సౌకర్యం కల్పిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోన ఆలస్యమైనా సరే ఆ ఒక్కరోజు సెలవు వచ్చింది కదా, ఇది ఎంజాయ్ చేద్దామని సినిమాలకి, షికార్లకి అని కాకుండా కేవలము ఆ రోజంతా కూడా తాము కేటాయించిన పోలింగ్ బూత్కు వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోవాలి. అలా వినియోగించుకుని పోలింగ్ శాతం పెరిగితేనే తప్ప సమర్థవంతమైన ప్రభుత్వానికి, సమర్థవంతమైన నాయకత్వానికి అవకాశం ఏర్పడదు. ఇక కీలకమైన 2 అంశాలు ఉన్నాయి, అది చెప్తున్నాను. ఏమిటి? ప్రధానంగా ఓటు హక్కు ఉంది. పోలింగ్ కేంద్రానికి వెళ్ళారు. తీరా చూస్తే ఓటర్ల జాబితాలో పేరు అనేది లేదు. ఇటువంటి సందర్భంలో ఏం చేయాలి? అటువంటి సందర్భంలో తమ దగ్గర ఉన్నటువంటి ఓటర్ ఐడి కార్డు లేదా ఆధార్ కార్డు చూపించి ఛాలెంజ్ ఓట్ అంటారు. ఆ ఛాలెంజ్ ఓటుని తీసుకోవాలి. అక్కడ అడగాలి. ఎన్నికల అధికారి అక్కడ ఎవరైతే ఉంటారో ఆ ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నాకు ఓటర్ ఐడి కార్డు ఉంది కానీ అక్కడ జాబితాలో పేరు లేదంటున్నారు. ఓటర్ లిస్టులో పేరు లేదు కాబట్టి ఓటు హక్కు ఇవ్వడం లేదు, నాకు ఛాలెంజ్ ఓటు కావాలి అని అంటే తప్పనిసరిగా ఇస్తారు.
సో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 49 క్లాజ్ ఏలో ఆ విషయం స్పష్టంగా చెప్పారు. ఒక పౌరుడు ఓటరు తనకి ఛాలెంజ్ ఓటు అడగవచ్చు, ఆ విధంగా ఛాలెంజ్ ఓటు వేయొచ్చు. తర్వాత రెండోది, అప్పటికే మన పోలింగ్ కేంద్రానికి వెళ్ళాం, కానీ అప్పటికే మన ఓటుని వేరే వాళ్ళు వేసేశారు. అటువంటిప్పుడు ఏం చేయాలి? చేయడానికి టెండర్ ఓట్ అనే ప్రక్రియ ఒకటి ఉంది. దీని ప్రకారం ఏంటంటే, నా ఓటు ఎవరో వేసేశారు, ఇదిగో గుర్తు చూడొచ్చు మీరు, సో నా ఓటు నాకు కావాలి కాబట్టి టెండర్ ఓట్ అనేది వేయచ్చు. సో సాధారణంగా ఏ పోలింగ్ కేంద్రంలో అయినా సరే మొత్తం ఉన్నటువంటి ఓట్లలో 14% మేర టెండర్ ఓట్లు కనుక దాఖలైనట్లయితే దానికి సంబంధించి అక్కడ రీపోలింగ్కి ఆదేశాలు జారీ చేస్తారు. అంతే తప్ప వెళ్ళాము, ఓటు ఎవరో వేసేశారు, పోన్లే ఎవరో ఒకళ్ళు వేసేశారు కదా అని వెనక్కి తిరగకూడదు. ఎందుకంటే నీ ఓటు నువ్వే వేయాలి, ఇంకొకళ్ళు వేయడం ఏంటి? సో అటువంటి పరిస్థితుల్లో ఆ విషయాన్ని నువ్వు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఏ రూపంలో? ఈ రూపంలో ఎప్పుడైతే నువ్వు టెండర్ ఓటు వేస్తారో అది 14% దాటుతుందో ఆటోమేటిక్గా రీపోలింగ్కి అవకాశం అనేది ఉంటుంది. ఈ విషయాలు ప్రధానంగా యువతి యువకులు, కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు, సో కొత్తగా ఓటు వేస్తున్న వాళ్ళు గ్రహించి తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటారని, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణలో తమ వంతు పాత్ర వహిస్తారని, సమర్థవంతమైన ప్రభుత్వాన్ని, సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవడంలో తమ వంతు పాత్ర నిర్వహించి సో గణనీయమైనటువంటి పోలింగ్ శాతాన్ని పెంచుతారని కోరుతున్నాను.